ఏపీ లిక్కర్ స్కామ్ జగన్ డిజిటల్ యాప్ పై కేంద్ర మంత్రి పెమ్మసాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ లో ఆధారాలు లేకుండా ఎవరిని అరెస్టు చేయలేదన్నారు. ఆధారాలు దొరకగానే బిగ్ బాస్ ను కూడా అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. ఈ స్కామ్ లో సిట్ అన్ని ఆధారాలు సేకరిస్తుందని తెలిపారు. జగన్ డిజిటల్ యాప్ మొదలు పెడితే ఏమవుతుందని ప్రశ్నించారు. 5 ఏళ్లు అత్యంత ఘోరంగా పాలించిన వాళ్లే మళ్లీ అధికారంలోకి వస్తే తర్వాత తాము రాలేమా అంటూ సెటర్ వేశారు. వైసీపీ పాలనలో అక్రమ కేసులతో తమను తీవ్రంగా ఇబ్బంది పెట్టారన్నారు. కానీ తమ కూటమి పాలనలో అలాంటి విష సంస్కృతి లేదన్నారు. ఇప్పటికైనా జగన్ పిచ్చి ప్రేలాపనలు మానుకోకపోతే వైసీపీకి చివరి గడియలు వచ్చినట్లేదని హెచ్చరించారు. చీఫ్ సెక్రటరీ లాంటి వాళ్ళు కానీ పెద్ద పెద్ద అధికారులు అందరినీ ఒకటి, రెండోది ఆ స్థాయి అధికారులు, రెండోది ఒక ఎంపీని అరెస్ట్ చేశారంటే ఉట్టిగా ఎవరు అరెస్ట్ చేయరు, పక్కా ఆధారాలతోటి అరెస్ట్ చేస్తారు. లిక్కర్ స్కామ్ జరిగిందన్న విషయం ఈ రాష్ట్రంలో మందు తాగే వాళ్ళకి తాగని వాళ్ళకి అందరికీ తెలుసు. ఇందులో పెద్ద దాపరికం ఏమీ లేదు. ఎవిడెన్సెస్ ఎంతవరకు ఉన్నాయనే దాని మీదే ఈరోజు బాబు గారు కూర్చున్నారు. ఎవిడెన్సెస్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఎవరైనా సరే అరెస్ట్ అవుతారు. ఎప్పుడు ఇట్లాంటి విష సంస్కృతి ఎప్పుడు లేదు. మొట్టమొదటిగా బీజం వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పట్టాభి గారిని కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, రఘురామకృష్ణరాజు గారిని వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళటం, కొట్టడం, అయ్యన్న పాత్రుడు గారి ఇంటి మీదకి వెళ్ళటం, గీతం యూనివర్సిటీ గోడలు పగలగొట్టడం ఒకటి కాదు. అసలు మొదలుపెట్టింది ఆయన. ఇప్పుడు ఆయన వచ్చేసి గౌతమ్ బుద్ధుడు వారసత్వం ఉన్న వ్యక్తిలాగా, ఫ్యామిలీలంతా గౌతమ్ బుద్ధం ఫ్యామిలీలాగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన డిజిటల్ బుక్ కదా, ఆయన ఏదైనా కూడా చేసుకోవచ్చు, దానికి నష్టం ఏం లేదు. ఒకటి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిలాగా బరి తెగించే విధంగా ఎవరిని ప్రోత్సహించదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బాబు గారు చిన్న ఎక్కడన్నా తప్పులు జరిగితేనే బాబు గారు పిలిచి ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడతారు. అసలు మీరు ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడటం కానీ ఎప్పుడన్నా ఉందా మీ ప్రభుత్వంలో? ఫస్ట్ మా వాళ్ళు తప్పులు చేయరు.